సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేస్తున్నారండి. ఇవన్నీ కళ్యాణి అనమాట. కళ్యాణి, సింగిల్ జిప్ మదర్ ఇవన్నీ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేశారు. ఇంకొకటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏమంటే వాట్సాప్ కాల్స్ అనేది చేయకండి ప్లీజ్. వాట్సాప్ కాల్స్ అనేది నేను యాక్సెప్ట్ చేయను. నార్మల్ కాల్ చేయండి. నంబర్ ఉంటుంది కదా, నార్మల్ కాల్ చేసి మాట్లాడేది. వాట్సాప్లో వాయిస్ అనేది క్లారిటీగా రాదు. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా వాట్సాప్ కాల్ చేస్తూనే ఉంటారు. నేను ఆల్రెడీ మన వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టే వాట్సాప్ కాల్ చేయొద్దండి అని. అయినా కూడా వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాప్ కాల్ చేయకండి ప్లీజ్. నేను యాక్సెప్ట్ చేయను వాట్సాప్ కాల్ చేస్తే. నార్మల్ కాల్ చేయండి, నెంబర్ ఉంటుంది, మాట్లాడండి. ఒకటి కాదు 2 సార్లు 10 సార్లు చేయండి, మాట్లాడతాం. వాట్సాప్ కాల్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. వాట్సాప్లో చాటింగ్ చేయండి. చాటింగ్తో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి నన్నే అడగండి. దానికి నేను క్లారిఫై చేస్తాను. అంతేగాని వాట్సాప్ కాల్ మాటిమాటికి చేసి ఇబ్బంది పెట్టకండి. వాట్సాప్ కాల్ చెప్తున్నా, నార్మల్ కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నార్మల్ కాల్ చేసి మాట్లాడండి. ఒకటి కాదు 10 నిమిషాలైనా మాట్లాడండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. స్టాక్ అయితే మా దగ్గర ఫుల్గా వచ్చిందనమాట. మనకి సమ్మర్ కాబట్టి ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ప్లీజ్. దయచేసి వాట్సాప్ కాల్ మాత్రం చేయకండి, కాంటాక్ట్ చేయండి.